దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. కీర్తన 92లో 15. కీర్తన 92లో 15వ వచనం. కీర్తన 92లో 15 అందరం కలిసి చదువుతాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నందురు. ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యత గల దేవా స్తోత్రాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేరిన మాకు ఆత్మీయ మేలు కలిగించేదిగా ఉంచాలి. మీకు అప్పగించుకొని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మనం చూసాం, సారము కలిగి పచ్చగా ఉండడం, చిగురు పెట్టే అనుభవంలో కొనసాగడం దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక ఈ సారానికి గల కారణం కీర్తన 52లో 8వ వచనానికి మనం వెళ్ళినప్పుడు, కీర్తన 52లో 8. నేనైతే దేవుని మందిరంలో చదువు. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చాలు. మనం చూసినటువంటి భాగంలో నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నా. కనుక విశ్వాసం, దేవుని అందరి విశ్వాసం అనేది మనం చూసాం దేవుని వాక్యంలో. నిత్యము దేవుని కృపలో నమ్మిక ఉంచడము అనేది వ్యక్తిని సారంలోనికి నడిపిస్తుంది. వ్యక్తిని అద్భుతమైన రీతిలో సారము కలిగి పచ్చగా ఉండడమే కాకుండా చిగురించే అనుభవం, ఆ అనుభవంలోనికి వ్యక్తిని నడిపిస్తుంది. నమ్మిక, విశ్వాసం. అందుకే మనం చూస్తాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యం. కనుక విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఇది క్రియల వలన కలిగింది కాదు, దేవుని వరము అంటాడు ఎఫెసీలకు రాస్తూ పౌలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 8వ వాక్యములో, ఎఫెసీలకు రాసిన పత్రిక 8వ వచనం 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రికలో 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ ద్వారా కలిగింది కాదు, దేవుని వరం. కనుక మనము దేవుణ్ణి విశ్వసించడము, ఆయన కృపచేత మనం రక్షించబడ్డము, ఇది మన ద్వారా కలిగింది కాదు, అది కేవలం దేవుని వరము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాసము అనేది వ్యక్తిని మనం చూసినట్లుగా చూడండి. 8వ వచనం మొదటి భాగానికి వచ్చినప్పుడు, విశ్వాసం ఉంచుట, నమ్మిక ఉంచుట, దైవ కృప నుండి రక్షించబడుట, నిత్యము దేవుని కృపలో నమ్మిక ఉంచుట అనేది మనం చూస్తే 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కనుక దేవుని మందిరంలో ఉన్న అనుభవం, విశ్వాసం ఉంచిన అనుభవం, సారము కలిగిన అనుభవం దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. విశ్వాసం ఉంచిన అనుభవం సారాన్ని తెచ్చింది, రక్షణ తీసుకొని వచ్చింది. అద్భుతమైన రీతిలో దైవ మందిరంలో ఉన్న అనుభవంలోనికి తెచ్చింది. చిగురు పెట్టేటువంటి అనుభవంలోనికి కూడా ఇది మనల్ని నడిపిస్తుంది విశ్వాసం అనేది. కనుకనే మనం చూస్తున్నాం, నేనైతే దేవుని మందిరంలో విశ్వాసం ఉంచిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, అద్భుతమైన సారం కలిగిన వ్యక్తి, చిగురించే అనుభవం కలిగిన వ్యక్తి
మందిరానుభవం ద్వారానే ఈ అనుభవాలన్నీ తాను సంతరించుకుంటాడు, కలిగి ఉంటాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇంకొక వచనము కీర్తన 65:11 చూడండి. కీర్తన 65:11 సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడ అంటే ప్రభు యొక్క జాడ, ప్రభు యొక్క ఉనికి, వాక్యం యొక్క ఉనికి, యేసుక్రీస్తు వారి యొక్క జాడ ఏ వ్యక్తిలో ఉంటుందో, ఆయన ఉనికి ఏ వ్యక్తి కలిగి ఉన్నాడో, ఏ వ్యక్తి వాక్యం అనేటువంటి వాక్యాన్ని స్వీకరించిన అనుభవంలో, వాక్యాన్ని అంతరంగములో కలిగి ఉన్న అనుభవంలో, ఆత్మీయంగా వాక్యము ద్వారా నడిపించబడే అనుభవంలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి అనుమానం లేదు, ఆ దేవుని యొక్క జాడ అతనిలో సారాన్ని వెదజల్లే వ్యక్తిగా చేస్తుంది. కనుక దేవుని యొక్క జాడ, దేవుని యొక్క వాక్యం, వాక్యములో జీవించుట, వాక్యము ద్వారా జీవించుట, వాక్యం చేత నడిపించబడుట, ఇవి ఆ వ్యక్తిని, విశ్వసించిన వ్యక్తిని, సారము కలిగిన వ్యక్తిని ఇంకా సారవంతమైనటువంటి వ్యక్తిగా సారాన్ని వెదజల్లే వ్యక్తిగా మారుస్తుందని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రండి, కీర్తన 32:4 వచ్చినప్పుడు, కీర్తన 32:4 బరువుగా ఉండెను. కనుక వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం మనం జీవించడం అనేది మనం అనుభవంలో కలిగి ఉండకపోతే, దేవుని యొక్క వాక్యపు జాడ మనలో లేని కారణాన మన సారం వేసవి కాలమున ఎండిపోయిన స్థితిలాగా మారుతుంది అన్నది దేవుని వాక్యం మనకు నేర్పే సత్యం. కనుక వాక్యం ఆయనలో జీవముండెను అని యోహాను సువార్త 1:4 మనం చూస్తాం. కనుక ఆయనలో జీవముండెను. కనుక ఆయన జాడ, ఆయన జీవపు జాడ మనలో ఉన్నంతకాలం మనము కూడా సారాన్ని వెదజల్లి వ్యక్తులుగా ఉంటాము అన్నది దైవవాక్యంలో మనం చూస్తున్నటువంటి విషయం. ఇక తర్వాత భాగానికి వచ్చినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18లో 19వ వచనం, 18-19 చదువు. అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భాగములో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అని మనం చూస్తున్నాం. కనుక దేవుని సారము కలిగిన వ్యక్తి, దేవుని జాడగలిగిన వ్యక్తి అద్భుతమైన రీతిలో తాను సమస్త జనములు ఆశీర్వదించబడే స్థాయిలోనికి దేవుడు అతనిని తీసుకుని వస్తాడు. అబ్రహాము విశ్వసించాడు, ఆ విశ్వాసాన్ని దేవుడు తనకు నీతిగా ఎంచాడు. అబ్రహాములో ఉన్నటువంటి సారం మనం చూస్తే 318 మంది తన ఇంటిలో అలవర్చబడ్డారు. అద్భుతమైన రీతిలో 318 మంది అబ్రహాములో ఉన్న సారం వారు కూడా కలిగి ఉన్నారు. కనుక అబ్రహాము అనేకులకు సారం వెదజల్లిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో 18వ వచనంలో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూలోకములోని సమస్త జనములను అనేకులకు
ఎవరయ్యా ఆశీర్వాదంగా ఉండేది అంటే దేవుని జాడగలిగి సారము కలిగి ఆ సారాన్ని వెదజల్లేటువంటి అనుభవంలో ఎవరైతే ఉన్నారో వారు భూలోకంలో ఉన్న అనేకులకు వారు ఆశీర్వాదాన్ని పంచే వ్యక్తులుగా ఉంటారు అనేది మనం చూస్తున్నాం. 18వ వచనంలో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనములను అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వాదం తెచ్చే అనుభవం. దేవుని యొక్క జాడగలిగిన వ్యక్తి అనేకులకు ఆశీర్వాదం తెస్తాడు, అనేకులకు జీవం పంచుతాడు, అనేకులకు తనలో ఉన్న విశ్వాసాన్ని అనేకులకు వెల్లడి చేస్తాడు. కనుకనే మనం చూస్తున్నాం 19వ వచనంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి దయచేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఏ వ్యక్తి అయితే దేవుని జాడగలిగి సారం వెదజల్లే వ్యక్తిగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని చేత చేయబడుతున్నాడో ఆ వ్యక్తి మనం చూసినాం దేవుని వాక్యములో తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు తాను జరిగిస్తాడు. దైవ ఉనికి కలిగిన దైవ వాక్యం కలిగిన వ్యక్తి, వాక్యానుసారమైన జీవితం కలిగిన వ్యక్తి అనేకులకు ఆశీర్వాదం పంచడమే కాదు, మనం చూసినట్లుగా తన ఇంటివారు సైతం దేవుని యొక్క నీతి న్యాయాలను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. కనుక తాను నీతి న్యాయాలను జరిగించి అద్భుతంగా దైవ మార్గములో జీవించి తన పిల్లలు తన సంతానాన్ని కూడా ఆశ్చర్యకరమైన రీతిలో దైవ నీతిలో దైవికమైనటువంటి మార్గములో దైవ న్యాయములో తన పిల్లలను తన కుటుంబాన్ని కూడా నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అబ్రహాము విశ్వాసం, అబ్రహాము సారం లేదా జీవం, అబ్రహాములో ఉన్నటువంటి దేవుని వాక్యపు జాడ, దేవుని చిత్తానుసారంగా జీవించే అనుభవం, దేవుని యొక్క నీతిని న్యాయాన్ని తాను అనుసరించి నడిచేటువంటి జీవితం తన కుటుంబం మీద ప్రభావం చూపింది. అద్భుతమైన రీతిలో తన కుటుంబం అంతా కూడా నీతి న్యాయాలు జరిగిస్తూ యెహోవా మార్గాన్ని గైకొంటూ మరి అబ్రహాము వారిని ఆ విధంగా పెంచుతూ నడిపిస్తూ రావడం దైవవాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఇస్సాకు తన కుమారుడు దేవుని మార్గంలో జీవించాడు. తన ఇంటిలో పుట్టి అలవర్చబడిన 318 మంది కూడా తనతో కూడా అద్భుతమైన ఆశీర్వాదకర మార్గంలో వారు కూడా నడిచారనేది దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. కనుక దేవుని జాడ సారం, ఆ సారము కలిగిన వ్యక్తి దైవికమైనటువంటి వాక్యములో జీవించేటువంటి వ్యక్తి తను ఆశీర్వదించబడతాడు, తన కుటుంబానికి ఆశీర్వాదం తెస్తాడు. అంత మాత్రమే కాకుండా అనేకులకు ఆశీర్వాదం తెస్తాడు. మనం చూస్తే అబ్రహాం సంతానం క్రీస్తు అని రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే
నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. కనుక మనం చూస్తున్నాం, అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకని అంటే అబ్రహాము సారము కలిగిన వ్యక్తి, అబ్రహాము అద్భుతమైన రీతిలో దైవ నీతి న్యాయాలను ఎరిగిన వ్యక్తి, నడిచిన వ్యక్తి, దేవుని మార్గాన్ని అన్వేషించి అనుసరించిన వ్యక్తి, తన కుటుంబాన్ని తనతో ఉన్నవారిని అదే మార్గాలలో నడిపించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నుండి రక్షకుడిగా యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ భూలోకానికి పంపడం ద్వారా భూలోకమంతటిని అబ్రహాం సంతానంగా మార్చాలన్నది దైవిక ఉద్దేశం. అందుకే మనం చూస్తున్నాం దేవుని వాక్యములో ఆ సంతానము క్రీస్తు అని, అబ్రహాం సంతానంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. రండి 3వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి 3వ అధ్యాయంలో 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కాబట్టి విశ్వాస సంబంధులైన ప్రతివారు అబ్రహాం కుమారులుగా ఎంచబడాలి అన్నది దైవ సంకల్పం. మనం చూస్తున్నాం, మనము కూడా అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం అభ్యాసం చేసుకొని అబ్రహాం కలిగి ఉన్న జీవాన్ని మనం కూడా కలిగి ఉండడం ద్వారా మనము నీతి న్యాయాలను అనుసరిస్తూ ఆయన మార్గంలో మనం నడవడం ద్వారా మన కుటుంబాన్ని కూడా మనం అద్భుతమైన రీతిలో ప్రార్థనాపూర్వకంగా అట్లాంటి అనుభూతితో నడిపించుకోవడం ద్వారా మనమందరము కూడా అబ్రహాము కుమారులుగా ఎంచబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. చూడండి 9వ వచనానికి వచ్చినప్పుడు 3వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించు. కనుక మనం చూస్తున్నాం, అబ్రహాము కుమారులని పిలువబడేదే కాదు, అబ్రహాముతో ఆశీర్వదించబడే భాగ్యం. అబ్రహాముతో అంటే అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో ఆ విధంగానే మనందరము కూడా ఆశీర్వదించబడే భాగ్యం. ఎప్పుడు? విశ్వాసం దేవునిలో, ప్రభువులో మనం ఉంచినప్పుడు. ఆయనలో ఉంచిన విశ్వాసం ఆయనలో ఉన్న జీవాన్ని, సారాన్ని మనకు తెస్తుంది. ఆ జీవము, సారము కలిగి అద్భుతమైన రీతిలో ప్రభు యొక్క సారము కలిగిన వ్యక్తులుగా ఆయన వాక్యాన్ని మనం గైకొంటూ నీతి న్యాయాలను మనం అనుసరిస్తూ మనం కూడా భూలోకాన్ని జీవముతో నింపేవారిగా, ఆశీర్వాదముతో నింపేవారిగా, అబ్రహాం సంతానంగా అబ్రహాం పొందిన ప్రతి ఆశీర్వచనం మనము కూడా పొంది భూలోకంలో ముందుకు వెళ్ళాలి అన్నది దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం. మనం ఆ విషయాన్ని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. రండి దేవుని వాక్యంలో ఇంకొక మాట, కీర్తన 71:18కి వచ్చినప్పుడు, కీర్తన దేవుని వాక్యము నుండి కీర్తన 71:18, దేవా వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు ఆ తల నిరిసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడవకము. కనుక దైవజనుడు ఏమని ప్రార్థించాడు? వచ్చుతరమునకు నీ బాహుబలాన్ని గురించి నేను చెప్పాలా, పుట్టబో వారందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను ప్రకటించాలా. అందుకొరకు తల నిరిసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకం. కనుక ఎందుకు తాను వృద్ధుడిగా తల నెరిసే వరకు భూలోకంలో ఉండాలని కోరాడు అంటే, మనం చూస్తున్నాం
వచ్చు తరమునకు నీ బాహుబలాన్ని గురించి చెప్పాలా, పుట్టబోయే వారందరికీ నీ శౌర్యం, నీ ప్రభావం, నీ మహిమ, నీ గొప్పతనం. కనుక దేవుని యొక్క మహిమను, ప్రభావాన్ని, మహత్యాన్ని వివరంగా చెప్పడం కొరకు నేను తలనేసి వృద్ధుడనయుండు వరకు కూడా నన్ను విడవద్దని దైవజనుడు మాట్లాడుతూ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ తరతరాలకు దేవుని వాక్యాన్ని అందించి తరతరములకు విశ్వాస వీరులుగా వారిని తీర్చిదిద్దడం ద్వారా అద్భుతమైన రీతిలో తరతరాలు దేవుణ్ణి సేవించేవారిగా ఉంటారు. మనం చూస్తాం దేవుని వాక్యములో న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు చూడండి 2వ అధ్యాయములో 10వ వచనం. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి. తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి. కనుక మనం తరతరాలకు దేవుని బాహుబలాన్ని గురించి, పుట్టబోయే వారందరికీ ఆయన శౌర్యాన్ని గురించి మనం ప్రకటించకపోతే, దేవుడు మనను భూలోకంలో ఉంచినంత కాలం ఆ విధంగా మనం సాగలేకపోతే, ఇక యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం వచ్చింది. అట్లా ఈ దినాల్లో కూడా మనం చేయవలసినటువంటి దైవ కార్యం, తల నెరిసి వృద్ధుడనయుండే వరకు నన్ను విడవద్దు. ఎందుకు అంటే, అయ్యా వచ్చే తరానికి నీ బాహుబలాన్ని గురించి నేను చెప్పాలా, పుట్టబోయే వారందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను వివరించాలా అని తాను సెలవిస్తూ రావడం మనం చూస్తాం. కనుక తాను భూలోకంలో ఎందుకు ఉండాలని కోరాడు దైవజనుడు అంటే, తరతరాలు దేవుని కొరకు సిద్ధపరచబడాలా, దేవుణ్ణి సేవించే ప్రజలుగా ఆయత్తపరచబడాలని తాను ఆశించాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం 12:41 వచ్చినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 41, 12:41 చూడండి. ఇప్పుడు 12వ అధ్యాయం 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పారు. కనుక మనం చూస్తున్నాం యెషయా ఆయన మహిమను చూశాడు. కనుక 26వ కీర్తనలో దావీదు ఏమంటాడు? కీర్తన 26 చూడండి. కీర్తన 26లో 4వ వచనం. కీర్తన 26లో 4వ వచనం. 27:4 యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. నేనంటాను ఆయన ఆశ భూలోకంలోనే. యెషయా ఏ విధంగా ఏం చూశాడు? ఆయన మహిమను చూశాడు. యెషయా ఆయన మహిమను చూశాడు. దావీదు కూడా ఏమి కోరాడు? మనం చూస్తే దేవుని వాక్యములో యెహోవా ప్రసన్నతను నేను భూలోకములోనే దేవుని ప్రసన్నత చూడాలి. కనుక భూలోకములో నేను దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని, ఆయన ఆత్మీయ మనోహరత్వాన్ని నేను భూలోకంలోనే చూడాలని కోరాడు. కనుక యెషయా ఆయన మహిమను చూసినట్లు, దైవజనుడు దావీదు ఆయన ప్రసన్నతను చూచుటకు అద్భుతమైన రీతిలో ఆశించినట్లు,
ఈ భూలోకంలో మనం జీవించే కాలంలోనే ఆయన మహిమను మనం చూడాలి, ఆయన ప్రసన్నతను మనం చూడాలి. దేవుని వాక్యములో రాయబడింది, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో దేవుని మందిరం కనుక చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరంలో నివసించుట, దేవునితో సంబంధ బాంధవ్యములు కలిగి ఉండుట, దేవుని మందిరములో దేవుని గురించి ధ్యానించుట, దేవుని మందిరంలో ఆయన ప్రసన్నతను చూచుట, ఆయన ముఖ దర్శనము చేయుట, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మనం చూస్తే ఆయన ముఖ దర్శనం, ఆయన మనోహరత్వం, ఆయన ఆధ్యాత్మిక సౌందర్యం చూసే కొలది ఏమవుతుంది? కీర్తన 90:17. కీర్తన 90లో మా దేవుడైన యెహోవా ప్రసన్నత 90:17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును. ఎవరి మీద ఉంటుంది? ఎవరు ఆయన ప్రసన్నతను చూస్తున్నారో వారి మీద ఆయన ప్రసన్నత. నేనంటాను, ఆయన ప్రసన్నతను చూడడం కాదు, ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి. మనము ఆయన ప్రసన్నతను పొందిన అనుభవంలో ఉండాలి. కనుక సారం కలిగి ఉండడమే కాదు, నీతి న్యాయాలను అనుసరించి ఆయన మార్గములో, దివ్య మార్గములో నడిచేదే కాదు, ఆయన మహిమను మనం చూడాలి, ఆయన ప్రసన్నతను మనం చూడాలి. ఆ ప్రసన్నత మన మీద ఉండాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ పత్రిక అందరమును అందరమును ముసుగులేని, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ఇప్పుడు ఆయన యొక్క ప్రభావాన్ని, మహిమను చూసి ఆ ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనం చూస్తున్నాము, ఆ మహిమ అద్దములాగా మనం ఒక దేవుని యొక్క మహిమను ఒక అద్దంలాగా ప్రతిఫలింపజేసే వ్యక్తులుగా మనం ఉండాలన్నది దేవుని ఆశ. ఈ భూలోకంలో మనము ఆయన మహిమను ఒక అద్దంలాగా ప్రతిఫలింపచేసేవారిగా ఉండాలి, ఆయన మహిమను మనం కనుపరిచేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. అందుకే మనం చూస్తున్నాము, అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. కనుక కలిగి ఉన్న మహిమతో తృప్తి చెందడం కాదు, పూర్తి మహిమ, పూర్తి ప్రభావం, పూర్తి తేజో మహిమ మనం నింపబడాలి అన్నది దేవుని యొక్క అపేక్ష. మనం పొందిన దాన్ని ఒక అద్దంలాగా ప్రతిఫలింప చేయాలన్నది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ మనం చూస్తున్నాం. ఇక చివరిగా దేవుని వాక్యము నుండి మనం చూస్తాం. గమనించండి, యెషయా గ్రంథము 8:17కు మనం వచ్చినప్పుడు, యెషయా గ్రంథము 8వ అధ్యాయం 8:17 యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను, యెహోవాను నమ్ముకొను నేను ఎదురు నమ్మిన వారేం మొట్టమొదట చూసినా మనం నమ్మిక అనే దాని గురించి. నమ్మిన వారు ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. ప్రభు రాకడ కొరకు అపేక్షించి ఎదురు చూస్తారు. అందుకే మనం ఇక్కడ చూసాం, మహిమను పొందిన యెషయా అంటాడు, మహిమను పొందిన యెషయా, మహిమను చూసిన యెషయా ఏమంటున్నాడంటే, యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూస్తున్నాను. కనుక మహిమను పొందిన వ్యక్తి, మహిమ గల ప్రభావము గల ఆయన రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, కనిపెట్టుచున్నాను అని మాట్లాడుతురావడం మనం దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి, తీతుకు రాసిన పత్రికలో
తీతుకు రాసిన పత్రిక దేవుని వాక్యము నుండి తీతుకు రాసిన పత్రిక 13వ వచనం 2వ అధ్యాయం సదా మహాదేవుడును చూడండి 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం దేవుని యొక్క ఆనాడు ఏ విధముగా మహిమతో నింపబడిన మహిమను చూసిన దైవజనుడు యెషయా నమ్ముకున్నాను గనక ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా మనం నమ్ముకున్న మనము కూడా మహిమను కలిగిన వారమై మహిమను మరి అద్దం వల్లే ప్రతిఫలింప చేసేవారముగా ఉండి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలా. 13వ వచనంలో యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలా. ఎదురు చూడడం కొరకు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనము జాగ్రత్తగా స్వస్థ బుద్ధి నీతి భక్తి ఇవి జాగ్రత్తగా కలిగి ఉండి మహిమను చూసిన అనుభవంతో మహిమను పొందిన అనుభవంతో తేజో మహిమతో నింపబడిన అనుభవంతో మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపచేసే అనుభవంతో మనము ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అందుకొరకు జాగ్రత్తగా స్వస్థ బుద్ధి నీతి భక్తితో మనం ముందుకు వెళ్ళాలి. యూదా రాసిన పత్రిక ఈ పత్రికలో 24వ వచనం చూడండి. 24 తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును. మనం చూస్తున్నాం దేవుడు తొట్టిల్లకుండా మనలను కాపాడే దేవుడు తన మహిమ ఎదుట ఆనందముతో నింపబడిన వారిగా మనలను నిర్దోషులుగా నిలవబెట్టగలిగిన దేవుడు కనుక మనం చూసిన భాగములన్నిటిలో ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన మహిమను చూసి పొంది ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వ్యక్తికి ఏం ప్రాప్తిస్తుందంటే ఆ వ్యక్తి తన మహిమ ఎదుట అంటే దేవుని మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషిగా నిలవబెట్టబడతాడు. అద్భుతమైన అనుభవం కనుక దేవుని ఎదుట నిలువబెట్టబడే అనుభవం దేవుడు మనకివ్వాలని ఆయన కోరుతున్నాడు. లూకాసు వార్త 21:36 లూకాసు వార్త 21:36 చదువుని సిస్టమ్ చదువు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలువబట్టరు శక్తిగల వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని. మీరుగా మనం చివరిగా చూసేది ఏంటంటే ఆయన మనను తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తిమంతుడే, కానీ మనం కూడా నిలబడడానికి శక్తి కలిగిన వారిగా ఉండడం కొరకు ఏం చేయమన్నాడు? మనుష్య కుమారుని ఎదుట
నిలువబట్టకు శక్తి గల వారగునట్లు లేదా పాత్రులుగా ఎంచబడినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మనము ఆయన ఎదుట నిలవబడ్డానికి పాత్రులే అని అనిపించుకొని నిలబడ్డానికి మనం జాగ్రత్తగా ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 46:4 యెషయా గ్రంథం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే. ఒకే పదం పలుమార్లు వచ్చిన పదం ఏంటి? నేనే నేనే నేనే. కనుక అన్నీ కూడా ఆయనే. కనుక ఆయన లేకుండా మనం ఏం చేయలేం. అందుకే మనం చూసాము, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే నిన్ను చేసి ఉన్నాను, రక్షించి ఉన్నాను. చంక పెట్టుకునేవాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించుచు ఉండువాడను నేనే. ఆ విధంగా సహోదరుని యొక్క కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక.